ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. అన్నోన్ నెంబర్స్ ఏవి లిఫ్ట్ చేయడు. ఓకే, పర్లేదు. నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. పాపకి పాలు కూడా పట్టిస్తాను. పర్వాలేదండి, నేను వెళ్ళిపోతాను. మీకెందుకు శ్రమ? శ్రమ ఏం లేదు. సాటి ఆడదానిగా సహాయం చేయకపోతే ఆడపిల్లగా పుట్టి లాభమేంటి చెప్పండి? నేనెళ్ళి పాపకి పాలు పట్టించొస్తాను. నిక్కి, ఇంకెళ్ళి పడుకోవా? రేపటి నుంచి స్కూల్స్ ఓపెన్. రేపు ఎర్లీగా లెగాలి. వెళ్ళి పడుకో. పడుకుంటానులేమ్మా, కొంచెం సేపు ఆగిన తర్వాత. ఇప్పుడు నువ్వు విరగదీసే పనేమన్నా ఉందా? ఎప్పుడు ఆ పిచ్చి గీతలు గీస్తూ కూర్చుంటావు. వెళ్ళి పడుకో. అమ్మమ్మ, ఇవి పిచ్చి గీతలు కాదు, డ్రాయింగ్ అంటారు. ఆహా, సర్లే, ముందు వెళ్ళి పడుకో. ఉమ్. పద. యశోదా, 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 యశోదా. మధు, కొంచెం యశోదని పిలవ్వా. యశోదని పిలవడం ఏంటండి? యశోద ఇక్కడెందుకుంటుంది? అబద్ధం చెప్పొద్దు మధు, యశోద ఇక్కడే ఉంది. యశోదని పిలు, నీకు దండం పెడతాను మధు. ఏం మాట్లాడుతున్నారు మీరు? యశోద వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఇక్కడెందుకుంటుంది? అక్కడ లేదు కాబట్టే నేను ఇక్కడికొచ్చాను. యశోద ఇక్కడే ఉంటుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. యశోదకు కూడా తన పేరు మీదున్న ఆస్తి, నీ పేరు మీదున్న ఆస్తి మొత్తం మీకే ఇచ్చేస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, నిజం చెప్పు. యశోదని ఎక్కడ దాచావో చెప్పు. ఏంటి, ఇదో కొత్త నాటకమా? యశోద వాళ్ళింట్లో లేకపోవడం ఏంటి? నా చెల్లిని ఏం చేసావో చెప్పు. నిజం చెప్పకపోతే నేను ఇక్కడే చంపేస్తాను ఊర్మిళ. చంపే, కానీ యశోద ఎక్కడుందో మాత్రం చెప్పు. యశోద బిడ్డ కోసం అక్కడ నా కన్న బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంది. యశోద నీకు చెల్లెలెలాగో నీరజ కూడా నీ చెల్లెలే కదా. దయచేసి నా కూతురిని బ్రతికించు. యశోదని నాతో పంపించు. యశోద బిడ్డని నాకివ్వు. ఇవి చేతులు కావు, కాళ్ళనుకో. నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. నాకు నా కూతురు బ్రతకడం ముఖ్యం. నా కూతురు కోసం నేను ఏమైనా చేస్తానని నీకు తెలుసు కదా. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. నా చెల్లి నువ్వేం చేయలేదు కదా. నా మాట నమ్ము. కావాలంటే నాతో పాటు నువ్వు కూడా రా. మీరందరూ రండి. అక్కడ నీ చెల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పాప పాప అని కలవరిస్తోంది. పాప వస్తే తప్ప బ్రతికేలాగా లేదు. నా ఒక్కగానొక్క బిడ్డ. దాన్ని చంపొద్దు. ఆ యశోద ఎక్కడుందో చెప్తే యశోదతో పాటు మీ అందరినీ కూడా మా ఇంటికి తీసుకెళ్తాను.
నా కూతుర్ని బ్రతికించు. మధు, ఎంతైనా నేను నీ పిన్నిని కదా, కొంగు చాచి అడుగుతున్నాన్రా, నా బిడ్డ ప్రాణాలు బ్రతికించు. ఊర్మిళ గారు, మధు చెప్పేది నిజం. యశోద ఇక్కడికి రాలేదు. నేను కూడా ఇప్పుడే దేవకిని యశోద ఎలా ఉందని అడుగుతున్నాను. అవునండి, యశోద ఇక్కడికి రాలేదు. యశోద ఇక్కడికి రాలేదంటే ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? యశోదకి మీ ఇల్లు దాక్షాయిని ఇల్లు తప్ప ఇంకేమీ తెలియదు కదా. అయ్యో భగవంతుడా, ఎక్కడికి వెళ్ళిపోయింది? మధు, నేను నా జీవితంలో ఎవ్వరినీ ఏ సహాయం అడగలేదు. బెదిరించే పనులన్నీ చేయించుకున్నాను. మొదటిసారి నిన్ను సహాయం అడుగుతున్నాను. యశోద ఇక్కడికొస్తే నీరజ పరిస్థితి చెప్పి నువ్వే యశోదని ఇంటికి తీసుకురా, నా బిడ్డని బ్రతికించు. అసలేం జరుగుతుంది మధు? యశోద వాళ్ళ అత్తయ్య వాళ్ళింట్లో లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళుంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు. యశోద ఒకవేళ అక్కడ గొడవైందనుకున్నా కనీసం మన ఇంటికైనా రావాలి కదా. తనకి నేను నందు తప్ప ఎవరూ తెలీదు. అలాంటప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? దేవకి, నేను వెళ్ళి యశోదను వెతుకుతాను, మీరు పడుకోండి. ఈ టైంలోనా? ఒక పక్క నా చెల్లి కనబడకపోతుంటే టైం గురించి మాట్లాడతావేంటి? పడుకోండి. నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకి పాప అనేదే లేదు. అదేమీ లేదు నీరజ. నందుని కాదనుకొని అత్తమామలకు దూరంగా తన పాపను తీసుకుని యశోద ఎక్కడికో వెళ్ళిపోయింది. నీరజ, ఈ పాలు తాగు. నా వైపు చూడు నీరజ. భోజనం ఎలాగూ చేయలేదు, కనీసం ఈ పాలైనా తాగు. నీకు అర్థమవుతుందా నీరజ, నువ్వెంత నీరసం అయిపోయావో? నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది. సంజయ్, నేను తప్పు చేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. దేవుడు నాకు శిక్ష వేస్తాడో లేదో తెలియదు, కానీ నేను మాత్రం నాకు శిక్ష వేసుకోవాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు నీరజ? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ముందు పాలు తాగు. పిల్లలకి జన్మనివ్వటం ఆ దేవుడు ఆడవాళ్ళకిచ్చిన గొప్ప వరం. అలాంటి వరాన్ని నేను వద్దనుకున్నాను. పిల్లలు పుట్టకుండా నేను ఆపరేషన్ చేయించుకోవటం ఎంత పెద్ద తప్పో నాకిప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు? జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో పిల్లలు పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ నీలా అయిపోతున్నారా? దేవుడు మనకి పిల్లల్ని ఇవ్వాలనుకుంటే ఇచ్చేవాడు. మన తలరాతలో ఏం రాస్తుంటే అదే జరుగుతుంది నీరజ. నువ్వు అనవసరంగా బాధపడకో. ముందు పాలు తాగు.
ఏమండి? రండమ్మా రండి. నిర్జా చూడు, ముగ్గురు పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో. ముగ్గురు ఆడపిల్లలే. వీళ్ళలో నీకెవరు నచ్చారో చెప్పు, మనం దత్త తీసుకుందాం. చూడు నీరజ, నీకే పాప నచ్చిందో చెప్పు, ఆ పాపనే మనం దత్త తీసుకుందాం. మన హనీ బంగారం పేరు పెట్టుకుందాం. అంతేకాదు నీరజ, వీళ్ళకి అమ్మా నాన్నలు ఎవరూ లేరు. అనాథాశ్రమం నుంచి పిలిపించాను. రేపొద్దున ఈ పిల్లలకి తల్లిదండ్రులు మేమే అని, మా పిల్లని మాకివ్వండి అని ఎవరూ రారు. వీళ్ళ మీద మనం ఎంత ప్రేమ పెంచుకున్నా అది మనకు తిరిగొస్తుందే కాని వృధా కాదు నీరజ. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లోకి మళ్ళీ మళ్ళీ రావు. దయచేసి నా మాట విను. ఈ పిల్లల్లో నీకెవరు నచ్చారో చెప్పు. అమ్మా చూపించండమ్మా. చూడండమ్మా, చూడండి. సంజయ్, నాకు నా హానిని కావాలి, ఇంకెవరు వద్దు. నీరజ ఎంత ముద్దుగా ఉన్నారో చూడు. లేదు సంజయ్, నాకు నా హానినే కావాలి. నీకు దండం పెడతాను, నా పాప నాకు తీసుకురా. అసలు నీరజ నాకు దక్కుతుందా? భగవంతుడా, నా బిడ్డ ఎందుకిలా అయిపోతోంది? ఎంత పిచ్చి ప్రేమ పెంచుకుందేంటి? దీన్నిలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. భగవంతుడా, నేను చేసిన పాపాలకి ఏదైనా శిక్ష వెయ్యాలనుకుంటే నాకు వెయ్యి, నా బిడ్డకి కాదు. నా బిడ్డకి మాత్రం ఏం కాకుండా చూడు స్వామి. అమ్మా క్షమించండమ్మా. ఖర్చులు కుంచుకోండి. ఏదైనా అవసరం ఉంటే కబురు చేస్తాను. దయచేసి వెళ్ళిరండి. అలాగే సార్, వస్తాం సార్. అమ్మా, నా పాప ఇంకా రాదు కదా? ఈ యశోద పాపనివ్వననిందా? అసలు యశోద కనిపించిందా అమ్మా? నాకు అర్థమైందమ్మా, యశోద ఎవ్వరికీ కనిపించదు. ఎందుకంటే కనిపిస్తే పాపనివ్వమని మనం బతిమలాడతామని, నువ్వు పాపనివ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తావని, ఇలాంటి ఎన్నో కారణాలతో యశోద అందరికీ దూరంగా వెళ్ళిపోయిందమ్మా. నాకు అర్థమవుతుంది, నా హని ఇంకా నాకు దక్కదు. మీరెవరో తెలియదు కానీ జీవితంలో మర్చిపోలేని సహాయం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీదు, ఎప్పుడు తీర్చుకుంటానో కూడా తెలీదు. ఇందులో నేను చేసిన పెద్ద సహాయమేముంది? రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉంటేనే ఎవరూ ఈ రోజుల్లో పట్టించుకోవట్లేదు. హాస్పిటల్కి తీసుకువెళితే ఎక్కడ పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపడుతూ వెళ్ళిపోతున్నారు. అలాంటిది మీరు ఏ సంబంధం లేకపోయినా నన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంతేకాకుండా తెల్లవార్లు ఇక్కడే ఉండి నా బిడ్డని చూసుకుంటూ ఉండిపోయారు. ఈ రోజుల్లో మీలాగా సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? చూడక్కా, నీ స్థానంలో మా అక్కుంటే నేను హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేయనా?
అలాగే నువ్వు నా స్థానంలో ఉండి నేను నీ స్థానంలో ఉంటే నువ్వు కూడా ఇలాగే సహాయం చేయవా? మనిషికి మనిషి సహాయం చేసుకుంటేనే కదక్కా మనిషి జీవితానికి విలువుండేది. నేను నిన్ను అక్క అని పిలుస్తాను. పిలవడం కాదు, ఈ రోజు నుంచి నువ్వు నాకు దేవుడిచ్చిన అక్కవి. మేడం, మీరు ఇంకింటికి వెళ్ళొచ్చు. డాక్టర్, బిల్ ఇస్తారా? మీ చెల్లి నవమి బిల్లు మొత్తం పే చేసేసిందమ్మా. లులులులు, ఊరుకో నాన్నా. నువ్వు బిల్లు పే చేసావా నవమి? అవునక్కా. పద ఇంటికి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. నవమి, నీ మొబైల్ నెంబర్ చెప్పు, నేను ఇప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. అక్కా, నువ్వు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేంత ఎక్కువ ఖర్చేం కాలేదు. ముందు ఇంటికి వెళ్దాం పదా. పర్వాలేదులే నవమి, ఇప్పటికే నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను. నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను. ఏం అవసరం లేదక్కా, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. ఇందులో నాకెలాంటి శ్రమ లేదు. సరే నవమి, నీ ఇష్టం. పద. నిర్జా, నిర్జా, నిర్జా. పాప ఇంకా రానట్టే కదా సంజయ్. వస్తుందిలే నిర్జా, లే స్నానం చెద్దుగానే. నాకు అర్థమైందిలే సంజయ్, పాప ఇంకా నా దగ్గరికి రాదు. స్నానానికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను, పద వెళ్దాం. నాకంత ఓపిక లేదు సంజయ్, నిలబడలేను. పద వెళ్దాం, లే స్నానం చెద్దుగానే, నేనే స్నానం చేయిస్తాను. ఏమైంది నిర్జా, ఎందుకు ఏడుస్తున్నావు? పాప కోసమా? పాప ఇంకా రాదని నాకు అర్థమైంది సంజయ్. ఇప్పుడు నేను ఏడుస్తున్న ఈ ఆఖరి కన్నీళ్లు పాప కోసం కాదు, నీ కోసం. నువ్వు చాలా మంచోడివి సంజయ్. ఐ లవ్ యూ. I love you. భగవంతుడా, తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకి తగులుతాయి అంటారు. నిజమే, నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా నా బిడ్డకి తగిలాయి. నా బిడ్డ హాని రావట్లేదన్న బాధతో మంచం ఎక్కింది. అదలాగే ఉంటే తన ప్రాణాలకే ప్రమాదం ఉంది. భయం వేస్తోంది స్వామి. ఆ యశోద ఎక్కడుందో తెలియడం లేదు, ఏమైపోయిందో అర్థం కావట్లేదు. అది ఇక్కడే ఉంటే నేను తీసుకెళ్తానేమోనని భయపడి ఒకవేళ ఊరు వదిలి వెళ్ళిపోయింటుందా స్వామి? లేదు స్వామి, అలా జరగకూడదు, అలా ఎప్పటికీ జరగకూడదు.
అదే గనక జరిగితే నా బిడ్డ నాకు దక్కదు. నా కూతురు దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది స్వామి. దయచేసి నా పాపాల్ని క్షమించమని అడగట్లేదు. ఒక తల్లిగా నా బిడ్డని బ్రతికించమని అడుగుతున్నాను. ఆ యశోద ఎక్కడున్నా గాని తిరిగొచ్చి నా కూతురి చేతిలో ఆ బిడ్డని పెట్టేలాగా చూడు స్వామి. అదే జరిగితే నా బిడ్డ బ్రతుకుతుంది. పాపా నీరజ, నీరజ పాప వచ్చింది. నీరజ ఏమ్మా?